వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యకి వైద్యానికి పెద్ద పీటలు వేసిన వ్యక్తి పెద్ద అయిన రాజశేఖర రెడ్డి గారు అయితే వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే వాటి ఆశయాల్ని తూట్లు పరిచే విధంగా వైద్యాన్ని అమ్ముకునే విధంగా విద్య చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి లోకలు చెల్లాయని చెప్పడానికి ఇది ఒక్కడే నిదర్శనం. రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజులు ఉంటాయని చెప్పని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో చెప్తూ ఎప్పటికైనా చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి పార్టీలు ఒకటే చెప్పుతున్నాం, ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మీరు పెట్టాలని చెప్పని చూస్తారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేదు అని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఒకటి తెలియపరుచుకుంటున్నా. 2 సంవత్సరాలు కాకముందే దాదాపు 1 కోటి మంది పైబడి ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీ నిర్ణయం తప్పు, ఈ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకోండి అని చెప్పని 175 నియోజకవర్గాల్లో 1 కోటి మంది పైన సంతకం పెట్టారు. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 4,21,000 మంది సంతకాలు పెట్టారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు తప్పు అని చెప్పని గతంలో ఉండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేసి స్వయంగా వారి చేతుల మీద 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎన్నికల కోర్టు టైంలో కూడా 2 మెడికల్ కాలేజీలు సిద్ధమై ప్రారంభమవడం జరిగింది. మిగతా 10 కాలేజీలు కూడా స్థలాలు కేటాయించారు, నిర్మాణాలు చేపట్టారు. ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం చేస్తే వైద్య విద్య కానీ ఉచిత వైద్యం కానీ దొరుకుతుందని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడి ఇంత నిర్ణయం తీసుకుంటే 4,21,000 సంతకాలు సేకరించడం జరిగింది. దీన్ని విజయవంతం చేసిన ముఖ్యంగా నాయకులకి, కార్యకర్తలకి, గౌరవ సమన్వయకర్తలకి, జిల్లా, రాష్ట్ర, డివిజన్, మండల, గ్రామ నాయకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలి. 1 కోటి సంతకాల సేకరణ ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో నలుమూలల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజల మంచి కోసం, పేదల వైద్యం కోసం ఎవరైతే సంతకాలు పెట్టినటువంటి ఎవరైతే ప్రజానీకం ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చేసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించు. అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరఫున అధ్యక్షులు అవినాష్ గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, రాష్ట్రానికి సంక్షేమ బాధ చూపించినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా విజయవంతమైంది. దీనికి కారణం మీ అందరూ కూడా తెలుసు. ఏదైతే 15 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారో ప్రభుత్వ రంగంలో గవర్నర్ గారి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఏదైతే ఇక్కడికి వచ్చిన వేలాది మందికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మాట్లాడుతుందో కోరుతున్నాం. డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్, వివిధ రాష్ట్ర స్థాయి హోదాలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ జగనన్న పిలుపు మేరకు ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల నుంచి